అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ఒక మంచి కథకి ఒక మంచి స్క్రీన్ ప్లే అద్భుతమైన మ్యూజిక్ యాడ్ అయిందంటే చాలు ఆ సినిమా సూపర్ హిట్ కొట్టినట్టే అనమాట. అలాగే ఒక మంచి వంటకి ఒక కొత్త ఇంగ్రీడియంట్ని యాడ్ చేసి ఒకసారి కొత్త రుచిని చూపించడంలో మా ఎక్స్పర్ట్లు ఎవ్రీడే సూపర్ హిట్ కొడుతూనే ఉంటారు. అలా సూపర్ హిట్ కొట్టిన ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు ఈరోజు మా ఎక్స్పర్ట్. అదేంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనకి అలాంటి ఎమ్మి టేస్టీ రెసిపీ చూపించడానికే వస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఓ సూపర్ అండి. ఏంటి ఏం వంటలు ఏమేమి కథా కమాంసి నడుస్తున్నాయి? నేను ఊరెళ్తే రొయ్యలు కామనే, కానీ అవి చూస్తే మళ్ళీ మనకి ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంటది కదా. ఆ రొయ్యలతోటి ఇవ్వాలి గోదావరి స్టైల్లో గోంగూర రొయ్యలు. రెసిపీనే గోదావరి గోంగూర రొయ్యలు. ఓ గోదావరి స్టైల్ కాబట్టి గోదావరి గోంగూర రొయ్యల కూర. మా ఊరు వెళ్ళాను కదా, అది యాడ్ చేసేసుకున్నాను. సూపర్. ఇంకో మీరు వినేసరిగా ఇంకెందుకు, గోదావరి గోంగూర రొయ్యలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటో చూసేద్దాం. గోదావరి గోంగూర రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసుకున్న రొయ్యలు, గోంగూర, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు కలిపి నూనెలో ఫ్రై చేసి పేస్ట్ చేసిన మిశ్రమం, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. ఓకే, ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మీరు గోంగూరని ఉడకబెట్టి పేస్ట్ చేశారా? అయితే గోంగూరని ఫస్ట్ అంటే ఉడకబెట్టే ప్రాసెస్ కూడా ఉంది. యాక్చువల్గా ఈ రెసిపీ రెండు రకాలుగా చేయొచ్చు. ఊర్లలో అయితే పచ్చి రొయ్యలు చిన్న చిన్నవే బాగుంటాయి అనమాట, పెద్ద వాటి కంటే కూడా. అక్కడ ఊర్లలో అయితే ఫ్రెష్ గా దొరుకుతాయి కాబట్టి గోంగూర, పచ్చి రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని కలిపి ఉడకబెట్టి మంచిగా పప్పు గుదితో మ్యాష్ చేసి పోపేస్తారు ఎల్లుల్లిపాయలతో. అదో రకమైన టేస్ట్. ఇక్కడ మనకి కొంచెం రొయ్యలు పెద్దగా దొరుకుతాయి కాబట్టి ఇది ఆయిల్లో గోంగూర, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసేసాక మ్యాష్ చేస్తాం. పేస్ట్ ఏమేమి వేయాలి ఆయిల్లో? పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు అంతే వేసి నూనెలో వేపేస్తే దగ్గరికి అయిపోతుంది కదా ఆకు. అప్పుడు మిక్స్ చేసి గోంగూరతో పాటు పచ్చిమిర్చి ముక్కలు కొయ్యాలా? పెద్ద అక్కర్లేదు, అందులో వేసేసి మళ్ళీ మిక్స్ చేస్తాం కాబట్టి మెత్తగా అయిపోతుంది. స్టార్ట్ చేద్దాం. ఈ నూనె వేసేయండి. ఇప్పుడు రొయ్యలు, పచ్చి రొయ్యలు. అలా వాటర్ ఉన్నా పర్లేదా? అంటే కొంచెం మనం కడిగిందే కానీ మనం చిల్లులు గట్టి అయిపోతే లైట్ గా వస్తాయి కదా. మామూలుగా మళ్ళీ ఇందాక అందులో పసుపు వేయలేదు కాబట్టి ఇందులో వేసుకోవాలి. పసుపు, ఉప్పు మటుకి కొంచెం లాస్ట్ చూద్దాము. అల్లం వెల్లిపాయ. యాక్చువల్గా అల్లం వెల్లిపాయ అసలు పులుపు వేస్తున్నాం కాబట్టి మసాలాలు ఏమి వేయకూడదు, కానీ కొంచెం ఇవి ఐస్లో ఉంటాయి కాబట్టి కొంచెం అల్లం వెల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకా నేను మళ్ళీ మసాలాలు ఏం వాడట్లేదు. గోంగూర కాబట్టి కారం ఎక్కువ పడుతుంది కాబట్టి మళ్ళీ వేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ఆయిల్లో ఈ రొయ్యలు ముందు కొంచెం లైట్గా ఫ్రై చేసి తీసేసుకొని కూర ప్రాసెస్ అయ్యాక మధ్యలో వేద్దాము, అప్పుడు బాగుంటుంది. సేపు వేయించుకుంటే తట్టు వీటిని పక్కన పెట్టాక అసలు కూర వండుతాం. దీనికి మెయిన్ మనము పోపు వేస్తాం అనమాట. ఎల్లుల్లిపాయలు దంచి వేయాలి పోపు, అప్పుడు టేస్ట్. ఉల్లిపాయ ముక్కలు అట్లా అన్ని వస్తాయి ఆ పోపు తర్వాత వస్తాయి. అదే మామూలుగా అయితే మనం ఇట్లా వేపేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ప్రాసెస్ ఇంకా పోపు నుంచి వెళ్ళిపోవచ్చు. అప్పటికప్పుడు వేడిగా చేయాలి అంటే అలా చేయొచ్చు కదా. ఇలా వేగినట్టే కదా, తీసేద్దాము. ఇలా పక్కన అలా ఇప్పుడు ఏంటంటే పోపు ఆవాలు, మెంతులు, పులుపు కదా, ఎండుమిర్చి
ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి కొంచెం అది ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే దంచిన వెల్లుల్లిపాయలు. పోపు చాలా డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ కరివేపాకు, ఉల్లిపాయలు వేస్తాను. ఇందాక మనం రొయ్యల్లో వేస్తాము, గోంగూరలో కూడా కొంచెం ఉంది కదా, ఈ ఉల్లిపాయలు వేగడానికి వేస్తున్నాను. ఉప్పు, ఓకే. ఇప్పుడు ఈ రొయ్యలు వేసేద్దాం. గోంగూర హాఫ్ అయినా మొత్తం వేసే. మొత్తమా? ఫుల్గా కదా అవ్వదు. ఇప్పుడు మనము వాటర్ వేసాక మనం ఉప్పు కారాలు కొంచెం తక్కువైతే వేసుకోవాలి. ఎట్లాంటి పులుపుకి కొంచెం ఎక్కువ పడుతుంది కారం, ఉప్పు. అవును. రేపు మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలు ఉడికాక దించేసుకోవటమే. ఓకే, మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు బాగా ఉడికించేద్దాం. మరి రొయ్యలు ఉడికి కూర దగ్గర పడాలి అంటే టైం పడుతుంది కదా. ఈ లోపుగా కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని ఒకసారి చూసేద్దాం. గోదావరి గోంగూర రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసుకున్న రొయ్యలు, గోంగూర, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు కలిపి నూనెలో ఫ్రై చేసి పేస్ట్ చేసిన మిశ్రమం, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. గోదావరి గోంగూర రొయ్యలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పచ్చి రొయ్యలు వేసుకోవాలి. దానిలో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత కారం కూడా వేసి రొయ్యలకు పట్టేలాగా బాగా కలిపి వేడెక్కిన నూనెలో వేసి కొద్దిసేపు రొయ్యల్ని బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా ఫ్రై అని అనుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి. తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి సరిపడినంత ఉప్పు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసిన రొయ్యలు కూడా వేసి పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, గోంగూర కలిపి నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న పేస్ట్ ని అందులో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి కూరని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలి. కూర బాగా ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన గోదావరి గోంగూర రొయ్యలు రెడీ. సో అయిపోయింది కదా. వేస్తాను, సర్వింగ్ బౌల్లోకి తీస్తాం. గోదావరి గోంగూర రొయ్యల కర్రీ రెడీ. వీణా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సూపర్గా ఉంది. తింటుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. ఇంకా రైస్లో కలిపి అలా కారం కారంగా సరిపడా పులుపు అన్నీ ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూసండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. సో చూసారు కదా గోదావరి గోంగూర రొయ్యలు ఎలా తయారు చేసామో. చాలా చాలా ఎమ్మిగా, చాలా స్పైసీగా, సూపర్గా ఉంది. తప్పకుండా మీరందరూ కూడా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.